గమనించాల్సిందండి. ఈ రాకడ, ఈ అడ్వెంట్ కాలం, ఈ అడ్వెంట్ కాలంలో ఆయన రానై ఉన్నాడు. మరి నేను వస్తాను అని ఆయన చెప్తే మనం ఏం చేయాలి? స్పందించాలి. ఇప్పుడు మన బంధువులే ఒకవేళ ఇదిగో నేను ఇక్కడ ట్రైనింగ్ టైంలో బయలుదేరాను, లంచ్కి అలా అక్కడికి వస్తాను అంటే మనం ఏం చేయాలి? అప్పుడు లంచ్ సిద్ధం అంటే స్పందన, రిసీవింగ్. వచ్చిందాక ఏం చేయకుండా మేలపడుతున్నానుకో, నువ్వు వస్తువు రావాలని ఏం చేయలేదురా అన్నాం అనుకో, అక్క ఓ ప్రేమ అక్క, తమ్ముడంటే నా ప్రేమ అన్నది అని అనగా ఈ రిసీవింగ్. కనుక ఈ రాకడలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన వస్తానన్నాడు. ఆయన రాకడ కొరకు మనము ఎలాంటి సిద్ధపాటుతో ఆయన ఎదుర్కోవాలి? ఆయన రాకడలో ఏముంది? ఈ క్రిస్మస్ కాలంలో మనం ధ్యానం చేస్తే ఈ 4 ఆదివారాలు 4 సందేశాలు ఇవ్వబడతాయి. అట్లా మొదటి సందేశాన్ని మనం చూస్తే హోప్. ఈ 4 వారాల్లో మాట్లాడేది, ఈ 4 వారాల్లో ఏమిటి అంటే, ఒకటి హోప్. మొదటి ఆదివారం హోప్. హోప్ అంటే నిరీక్షణ. రెండోది హోప్ ఉందంటే ఆశ. ఆశ అవుతావా? హోప్ ఉందండి. ఉద్యోగం వస్తా? హోప్ ఉందండి. కనుక ఆశ, ఈ ఆశ ఏం చేస్తట? నిరీక్షణలో నడిపిస్తుంది. కనుక యేసయ్య అంటే ఆశ మనకుంటే తప్పకుండా మన ఆశ నిరీక్షణగా మారుతుంది. ఆ నిరీక్షణను దేవుడు సిగ్గుపరచాడు. నీ నిరీక్షణ, నీ విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచాడు. నీవు కొంచెము దానిలో నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడ? ఆయన ఎంతో గొప్ప, దాని మీద నీకు అధికారం. కొంచెములో నీవు నమ్మకం ఉంటే ఆయన ఎంతో గొప్ప అధికారం నీకు ఇస్తాడు. కనుక ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే, ఆ ఆశతో నిరీక్షించాలి. ఆ నిరీక్షణ కలిగిన బ్రతుకు మన జీవితాలకు కావాలని కాదు. కనుక ఆశల గురించి, ఈ హోప్, నిరీక్షణ గురించి ఈ ఆదివారాల్లో మనం ఆలోచించాలి. అలాగే 4 ఆదివారాల్లో ఇంకొక ఆదివారాన్ని మనం చూస్తే పీస్, సమాధానం. అంటే ప్రభువు వస్తే గలిబిలి జరగదు. ఆయన ప్రజెన్స్ నీకు నాకు సమాధానం ఇవ్వడానికే వస్తుంది. అమ్మో ఇప్పుడు దాకా ఊరికి పెట్టిపోయింది, ఇప్పుడు వస్తుంది ఊరికి, నువ్వు ఆడ వస్తే ఊరు కొల్లేరే అంటాం కదా. అట్లా ఆయన వస్తే ఈ రాజ్యం, ఈ దేశం, ఈ లోకం కొల్లూరు కాదు. ఆయన రావడం వలన పీస్, సమాధానం దొరుకుతుంది. కనుక ఆయన రాక కొరకు మనం సిద్ధపడుతూ, ఆయన రాకలో సమాధానం ఉన్నదని, ఆ సమాధానం మనం పొందుకోవాలని ఆయన రాక కొరకు సిద్ధపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ ఆదివారంలో ఏమి ధ్యానం చేస్తామంటే జాయ్. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సంతోషం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఒక నిరీక్షణ, క్రిస్మస్ అంటే ఒక సమాధానం, క్రిస్మస్ అంటే ఒక సంతోషం, ఒక సంతోషం. కనుక జాయ్. ఈ యొక్క అడ్వెంట్లో ఆయన రానై ఉన్నాడు. ఆయన మనకు ఒక మూట లేక క్యారేజ్ లేక ఒక పార్సిల్ మనకు తీసుకురాబోతాం. సంతోషం ఎప్పుడు కలుగుద్ది? మన అమ్మమ్మ మన ఇంటికి వచ్చేటప్పుడు మంచి లడ్డులో, పూందో, కొన్ని బట్టలు కదా తీసుకొని వస్తే ఏం చేస్తారు? సంచులు ఆపుకొని
ఇంట్లో గురుకుతారు. గురికి వాళ్ళ అమ్మ కూడా ఎవరు విప్పుతారు. ఎందుకంటే మా తాత వచ్చాడు, మా అమ్మమ్మ వచ్చింది, మా నాయనమ్మ వచ్చింది, లేకపోతే మా నాని వచ్చింది, లేకపోతే మా మామయ్య వచ్చాడు, మా బాబాయ్ వచ్చాడు, పెదనాన్న వచ్చాడు అంటే ఒక రాక ఏం చేస్తట? సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక ప్రభు రాకడ మనకు సంతోషాన్ని కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అడ్వెంట్లో ఆయన మనకిచ్చేటువంటి గొప్ప విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తా, అలాగే ఈ యొక్క రాకడలో మనము విమోచించబడతాం. మనము మన భారాలన్నీ తేలికై రావడంతో ఏం చెప్పుకుంటాం? ఈ సంవత్సరం పిల్లల స్కూల్ ఎక్కువైనా, ఖర్చులు ఎక్కువైనా, ఆ ఇబ్బందులు ఉన్నాయి నాన్న, ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఏం పర్లేదయ్యా, నీ పిల్లలు చదివించుకో బాగా, పొలం కవులు రావాలి, లేకపోతే ఆ ఇంటి అద్దె రావాలి, రావడంతో నీకు పంపిస్తాను. దూరంగా భయపడతాను, దిగుపడతాను. కనుక ఆయన రాక ఏం కలిగిస్తుందంటే మనకు ఒక విమోచనను కలిగిస్తుంది, మనకు మన హృదయానికి ఒక తేలికను కలిగిస్తుంది. కనుక ప్రభు రాకడలో కూడా నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి. కనుక ఆయన నిన్ను నన్ను విమోచించి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక నీ భారం అంతటిని ఆయన తేలిక చేస్తాడు. అందుకనే ప్రయాసపడి భారం మోయి వాళ్ళ వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఉన్నటువంటి ఆశ. కనుక ఈరోజు మనం చదువుకున్న పాఠాలు మనం చూస్తే ఈ హోప్ నిరీక్షణలో చదువుకున్న వాక్యాలను చూస్తే, ఒకటి మనము ఆయన వర్తింప చేయడానికి మనం నిరీక్షిస్తూ, ఆయనను నిరీక్షించడం వలన ఏమవుతామట? మనము అభివృద్ధి పొందుతాం. ఆయన నిరీక్షించడం వలన మనం వర్ధిల్లుతాం. ఏ పని పట్టుకున్నా ఆయన ఉంటే అది శుభమే. ఏ పని మొదలుపెట్టినా ఆయన నమ్ముకుని చేస్తే అది విజయమే. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట వర్ధిల్లడం, వర్ధిల్లాలి. ఆ వర్ధిల్ల కొరకే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన వస్తావు. నీ వర్ధిల్లితే ఆయనకు సంతోషం. అందుకనే వర్ధిల్లింపుల గురించి జ్ఞాపకం చేస్తాడు. ఏమిటంటే 30 గాను, 60 గాను, 100 గాను ఫలించడం. వర్ధిల్లడం అంటే ఫలించడం, వర్ధిల్లడం అంటే ఫ్రూట్ఫుల్, ఫలించడం. అందుకనే యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ద్రాక్షలో నేను తీగలు మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు అయితే నేను నిలిచి ఉంటానో వారికి ఏది ఇష్టమో అది నేను. కనుక ఈ యొక్క వర్ధిల్లడం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి. అయితే శ్రమలు తాత్కాలికమైన జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే చాలాసార్లు శ్రమలు మనకు వస్తాయి. శ్రమలు రాకుండా విశ్వాస్యతలో ఉన్నటువంటి ఫలితం, విశ్వాస్యతలో ఉన్నటువంటి కమ్మదం మనకు తెలియదు. పాలున్నాయి, పాలు మజ్జిగేసారు, తోడేది, అది పెరుగేది. ఆ పెరుగులోంచి వెన రావాలి, ఖచ్చితంగా దాన్ని చిలక. ఎంత చిలికితే అంత వెన్న బయటకు. ఆ వెన్న మరి చక్కగా తాగితే నెయ్యి
ఆ నెయ్యి కమ్మదనంగా మనం ఆస్వాదిస్తా ఉన్నామంటే ఆ వెనక ఎదురుగా కదా, ఎంతో శ్రమ, ఎంతో నలగా కొట్టబడిన పరిస్థితి, ఎంతో ఒత్తిడి ఆ పాల మీద. అలాగే ప్రియదేవుడు విశ్వాస జీవితంలో కూడా ఎన్నో మరి పరిస్థితులు మన చుట్టుముట్టి మనము ఒక సువర్ణము బంగారము ఎలాగో కొలిమిలో కాలిస్తే మంచి రూపంలోనికి దాన్ని తీసుకొని రావచ్చో అలాగే మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి, ఆ మాట మన హృదయంలో అంగీకరించేటప్పుడు, ఈ లోకంలో జీవించేటప్పుడు చాలాసార్లు ఒక స్ట్రగుల్, ఒక పోరాటం మనం పొందుతాం. ఈ పోరాటం పొందితేనే విక్టరీ. అసలు ఏదో లేకపోతే విజయం అనే పరాక్రమే. యుద్ధం లేకపోతే విజయం అనే పదం ఎక్కడ ఉంది? కష్టం లేకపోతే అసలు ఆకలి అనే పదం ఎక్కడ ఉంది? నాకు ఆకలి కాదు. ఎందుక ఏ పని చేసిన నాకు ఆకలి కాదు. కనుక కష్టం అనేది లేకపోతే ఆకలి. కనుక ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ దినం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని సన్నిధిలో నీవు నేను ఒక ప్రతిష్ఠితమైనటువంటి పోరాటపు జీవితం అవసరమైన. అందుకని చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే ఎలాగూ మనం వర్ధిల్లాలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి 14వ వచనం చదువుతాం. యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఆలోచన శరీర విషయం చేసుకోవద్దు అంటాం. కానీ నీ వర్ధిల్లాలి అంటే ఒక శరీరాన్ని మాత్రమే నువ్వు కంటికి రెప్పలా కాల్చుకుంటే ప్రయోజనం. ఎందుకంటే ఒక బాడీ, ఒక దేహంలో ఏమున్నాయి? ఆత్మ శరీరంలో మిళితమై ఉన్నాయి. కనుక ఈ ఆత్మ శరీర రెండింటి మధ్య శ్రద్ధ పెట్టాలి. ఈ శ్రద్ధ పెట్టి ఏం చేయాలట? యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీర ఏచ్ఛలను నెరవేర్చుటకు శరీర సంబంధమైన ఆలోచన చేయవాలి. శరీర సంబంధమైన ఆలోచన ఏంటి? శరీర సంబంధమైన ఆలోచన ఏంటి? చెప్పండి. ఏమి తిందువా, ఏమి కాదువా, అది ఏమి ధరించుకుందువా అనే చింత మన కలిగి. ఏ కాడికి తింటాం, కట్టుకోవడం, ఉంటాం. ఇది శరీరం కోరుకోలేదు. కనుక మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. అవి విత్తవు, కోయవు, దేవుడు వాటిని పోషిస్తా ఉన్నాడు. కనుక శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి, శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి శరీరమందు శరీర సారమైనటువంటి విషయాల మీదనే మీరు మనస్సు పెట్టుకుని ఉండబాకండి. యేసుక్రీస్తును మీరు ధరించారు కనుక యేసుక్రీస్తు ద్వారా మీ శరీరపు ఆశలు, మీ యొక్క ఆత్మ సంబంధమైన ఆశలు నెరవేర్చబడతాయి. ఎందుకంటే ఆయన మీకు ఆహారం పెట్టగలడు, ఆత్మీయతను ఇవ్వగలడు. అరణ్యంలోకి వెళ్ళారు, ప్రభువు వాళ్ళు వెంటారు. 3 దినాలకి ఎవరు వండుకోవాలి. 2వ దినానికి ఆగగల. ఒక మాట చెప్పాలంటే 3 రోజులు కొండ మీద ప్రభు వారు ప్రసన్నం చేస్తే ఎవరికి ఆగలగా. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటా, నీకు ఆకలి అయితే చిన్న చేసుకోరు. అక్కడ ఉన్నారు అంటే అర్థమేంటి? ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క మాటలు వారు వింటూ అంతే ఉండిపోయారు.
కనుక ప్రభు దాంట్లో ఉంటే ఆకలి. ఒకవేళ నీకు ఆకలి అని ఆయనకు అనుకున్న నీ మనసు ఎరిగిన దేవుడు కాబట్టి నీకు ఆకలి అయితే ఆయనే నా బిడ్డకు ఆకలి అయిందని ఆహారం పెడతాడు. అక్కడ జరిగింది సేమ్ అదే. భోజనం పెట్టాలి, ఆహారం యాడన్నాయా ఏంటంటే పెట్టండి. అద్భుతంగా కొద్దినే ఎక్కువగా చేసి అందరి ఆకలి తీర్చిన కనుక ఆయన వర్తిల్లింప చేయగలిగే దేవుడు. ఎంతగా అంటే ఎంతగానైనా ఆయన వర్తిల్లింప చేయగలిగే దేవుడు. కనుక ప్రియ దేవుడు గారా, ఈ వర్తిల్లింపు వరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను వర్తిల్లింప చేస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు ప్రేమమయుడు. నేను ఎంత పాటునైనా, నేను ఎంత దుర్మార్గునైనా, నేను ఎంత దుష్టునైనా దేవుడు నన్ను కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను నశించిపోయాను కనుక నాకు ఏ దారి లేదు అని అనుకున్నా, ఇదిగో నాకు యేసయ్య దారిగా ఉన్నాడు. నాకు యేసయ్య దారిగా ఉన్నాడు. ఇది నిరీక్షణ. నా దేవుడు ఉంటాడు. నా ముగ్గురు అక్కలు ముగ్గురు బాగా తీసుకుంటారు. అయితే మా అత్త ఒకసారి వచ్చింది. మా మామగారు పిలిచారు. నాకు దెబ్బలు ఆడితే చిన్నగా తెలిసింది మా నాన్నకి. మా అత్తగారు దగ్గర ఏదయ్యా జానయ్య ఏం చేశారా, నాకే దారిగా అయిపోయింది అని ఏడుస్తాను. అప్పుడు మా అక్కతో మా ముగ్గురు పిల్లలు ఏ దారి లేకపోవడమా మా ఉంటే మా వచ్చిన దారిని పోదామమ్మా. వారి దుఃఖం, వారి ఆ తల్లి నివారణ సత్యం కుటుంబంలో కూడా వదలడం, ఇంటి తీసుకెళ్ళాడు. చక్కగా 2వ రోజే మామగారు కూడా వచ్చారు తిరిగి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఏ దారి అంటే ఇక్కడ నీకు దారిని చూపించగలిగేవాడు ఆయన. అందుకని నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను. కనుక ఈ హోప్, ఒక దారి నీకున్నది, ఆ దారి ప్రభువే. నువ్వు వర్తిల్లాలి అంటే ఏ దారిలో పడి వెళ్తే ఆ దారిలో నువ్వు వర్తిల్లవు. ప్రభు యొక్క దారిలో నీవు నేను ముందుకు సాగాలి. ఆయనే నీకు నాకు మార్గముగా. కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వర్తిల్లాలి. 125వ సంకీర్తన మనం చూస్తే 2-3 వచ్చిన 125వ సంకీర్తన. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. యెహోవా ఎలా ఉంటాడట? ఆయన తన ప్రజల చుట్టూ. కనుక ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు. కనుక ఆయన తన ప్రజల చుట్టూ ఉంటాడు. కనుక 4వ వచనాన్ని మనం చూస్తే యెహోవా మంచివారికి ఒకటి వర్తిల్లాలి. వర్తిల్లాలి అంటే ఏం చేయాలి? ఒకటి మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం.